హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ అవర్స్. ఈ లాగ్లో మాల్కాపులో జరిగిన తిల్లాల గురించి చూపించబోతున్నా. ఇది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత జరుగుతుంది. ఈ ఊళ్ళో వాహనాలు ఇంకా మరియు రథం తిప్పుతారు. మరి తిన్నాల విశేషాలన్నీ చూసేద్దామా? లెట్స్ గో. ఇక్కడ వేషాలు వేసారు చూసారా? దాన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? ఈరోజు వాహనం హనుమంతుడి వాహనం. ఈ విగ్రహాలు చూడడానికి 4 గంటలకి లేచి మేము అక్కడికి వెళ్తాం. విగ్రహం ముందు కోలాటాలు వేస్తున్నారు. ఎక్కడ చూసినా జనాలే తిరునాళ్ళలో. అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎంత బాగా ఊరేగించారో. అదిగోంది మా దగ్గర దేవుడు వచ్చేసాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ పూజారి చేతాలి పెట్టారు. అందరికీ దేవుడు దర్శనం ఇచ్చి తిరిగి వెళ్ళిపోతాడు. నాకేమో దేవుడు వెళ్ళిపోగానే బొమ్మలు కొనాలనిపిస్తుంది. అసలు ఈ తిరునాళ్ళ ఎవరి కోసం తెలుసా? మాల్కాపూర్లో ఉన్న చెన్నకేశ్వర స్వామి కోసం. ఈ గుడి చాలా పురాతనమైంది. ఈ గుడి శ్రీకృష్ణ దేవుడాలు కొట్టాడు. ఇంత చిన్న ఊళ్ళో ఇంత పెద్ద గుడి ఉండడం చాలా అదృష్టం. రాత్రి చాలా ప్రోగ్రామ్స్ చేస్తాడు గుడిలో. అటు ఇటు గెలికి చూస్తుంటే ఒక గిన్నె కింద ఆ ముఖ్య కనపడింది. వాస్తవంగా అయితే ఈ చిన్ని పేద బ్రాహ్మణ. ఈరోజు ఏ వాహనం కనిపెట్టని చూద్దాం. అయితే మీకు ఒక క్లూ ఇస్తా. ఈయన పక్షులందరికీ రాజు. మీరు కనిపెట్టలేకపోయాలా? నేనే చెప్తాలే. అదిగో అండి గరుడ వాహనము. గరుడ వాహనం అంటే స్వామిని గరుడుడు మోస్తాడు. గరుడ వాహనం రోజే రాత్రి ప్లవలు పెట్టాడు. ప్లబలంటే రాత్రి చాలా బాగా డెకరేట్ చేస్తాడు. ఈ ప్లబలు చూడడానికి వేరే ఊళ్ళ నుంచి జనాలు వస్తారు. డాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ చాలా పెట్టారు.
తేలు లేదు, ఉదయాన్నే గదరాజు వాహనం వస్తుంది. పిల్లలలో నా ఫేవరెట్ ఏంటంటే లడ ఉత్సవం. ఇక్కడ మీరు చూస్తున్న లడం 100 సంవత్సరాల క్రితంలే. ఈ లడాన్ని ఫైర్ ఇంజిన్ వచ్చి కడుగుతుంది. ఈ సంవత్సరం లడాన్ని క్లీన్ చేస్తారు. ఈ క్లీనింగ్ చేసే చూడడం చాలా బాగుంటుంది. దగ్గర నుంచి చూసేసరికి వాటర్ అంతా మా మీద పడినాయి. నేనే కాకుండా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి చూపిస్తా. ఈ రథాన్ని క్లీన్ చేశాక పూలతో చాలా బాగా డెకరేట్ చేస్తారు. నేనేమో మామూలుగా లాగలేను కదా, అందుకే ఇప్పుడే లాగేస్తున్నా. అదిగోండి అక్కడ చూసాలా ఆ విగ్రహాలు ఎంత బాగా పెట్టున్నాడో. రథం స్టార్ట్ అయ్యే టయానికి చూసాలా ఎంతమంది జనాలు వచ్చేసారో. అదిగోండి తెర తీసేశాడు. ఇంకా జనాలందరూ రథంలో ఉన్న దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. డ్రోన్స్ కూడా ఎగులేసి వీడియోస్ తీస్తున్నారు చూసాలా. అదిగోండి మేమున్న దగ్గర వచ్చేసింది రథం. లడాన్ని ఒక్కసారి చూస్తే సరిపోదని వేరే ప్రదేశానికి వెళ్ళాం. తెలిసిన వాళ్ళు మిద్ది మీదకి వెళ్ళాము. ఇక్కడ చూస్తుంటే ఎంత బాగుందో లడము. ఎక్కడ చూసినా జనాలే బాబు. లడంలో ఉన్న దేవుణ్ణి చూస్తే చాలా పుణ్యం అంట. అసలు తిరునాళ్ళు ఎందుకు చేస్తారో తెలుసా? మనం దేవుడి దగ్గర వెళ్ళలేకపోతే దేవుడే మన దగ్గరికి వస్తాం. ఇలా రథంలో ఎలా ఉండి మా ఊరి తిరునాళ్ళ? మీరు కూడా ఈ తిరునాళ్ళు చూడాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఇయర్ మా ఊళ్ళోకి వచ్చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఉంటా, టాటా, బాయ్ బాయ్.